హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క కృప మీకు తోడయుండును గాక. దేవుని యొక్క రాకడ బహు సమీపంలో ఉంది అని మనము గమనించుకోవాలి మొదటగా. ఎందుకంటే మరి క్రైస్తవుడు బైబిల్ చదువుతూ బయట కూడా మరి ఏ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు చెప్పినాడు, వాక్యం సెలవిస్తుంది, నోవాహు దినాలు లోతు దినాలు ఎట్లుండునో నేను వచ్చేటప్పుడు ఆ విధమైనటువంటి దినాలను మీరు చూస్తారని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము నోవాహు దినాలు లోతు దినాలే చూస్తూ ఉన్నాము. నోవాహు దినంలో కూడా పాపము విస్తరించిపోయింది, పాపం పెరిగిపోయింది. లోతు దినాల్లో కూడా సొదొమ గొమొర్రాలో ఎక్కువగా పాపం పెరిగిపోయింది. అందువల్ల దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాను నాశనం చేసినాడు. నోవాహు దినములలో నోవాహు కుటుంబానికి మాత్రమే రక్షణ ఓడను తయారు చేసుకోమని చెప్పి మిగతా అంతా కూడా నాశనం చేసేసినాడు జలప్రలయం ద్వారా. ఇలాగా మనము వాక్యంలో దేవుని యొక్క రాకడను గమనించుకుంటూ వాక్యంని చదువుకుంటూ అలాగే ప్రపంచంలో కూడా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని దేవుడు చెప్పినాడు, ప్రపంచ పరిస్థితులని కూడా గమనించుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వాక్యము. ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మను రక్షించుకోవటానికి విశ్వాసం కలిగి ఉన్నాం. ఆత్మ ఎలా రక్షించబడుతుంది? అందరికీ ఆత్మలు ఉంటేనే చలించగలుగుతారు. ఆత్మ ఎలా వచ్చింది? నీలో జీవాత్మ ఎలా వచ్చింది అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ యొక్క ఆత్మ ఎలా రక్షించబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోటితో ఒప్పుకోవాలి, తర్వాత హృదయంలో విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన తిరిగి లేచిన దేవుడు, మృతులలో నుండి లేచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు అని నువ్వు విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. అలాగే మనము 10వ వచనం కూడా చదివినట్లయితే, ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, అనగా రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడనే లేఖనము చెప్పుచున్నది. ప్రియ దేవుని సంగమా, హృదయంలో విశ్వాసం ఉంచాలి, నోటితో ఒప్పుకోవాలి. అందుకనేసే మరి మీరు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచాలి. అప్పుడే మీ ఆత్మ రక్షించబడుతుంది. యేసుని నమ్మాలి. యేసు ప్రభువు తిరిగి లేచిన దేవుడని, యేసు ప్రభువు మరణాన్ని జయించిన దేవుడని. గుడ్డిగా నమ్మమని వాక్యం సెలవించడం లేదు, గుడ్డిగా నమ్మమండం లేదు. ఆయన యొక్క రుజువులు ఉన్నాయి. కానీ రుజువులు ఉంటేనే నమ్మడం అనేటువంటిది కూడా విశ్వాసం కాదు. అందుకే తోమా విషయంలో గాయాలలో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య అంటున్నాడు. కాబట్టి చూడకుండానే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి మనం చూడకుండానే యేసయ్యని నమ్ముతున్నాము, యేసయ్య తిరిగి లేచినాడని నమ్ముతున్నాము, నోటితో ఒప్పుకుంటున్నాము, విశ్వాసమందు హృదయం ఉంచుతున్నాం. ఆ విధంగా మనం ఉంచటం వల్లనే మనము రక్షించబడినాము. మన ఆత్మ రక్షించబడింది. మన ఆత్మ నశించిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ యొక్క రక్షణను పొందుకుంది. మరొక మాట మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే 16వ వచనం చదువుకుందాము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం, ఎప్పుడైతే నువ్వు నమ్మి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన తర్వాత నమ్మిన ప్రతి ఒక్కరు కూడా క్రియల రూపకంగా బాప్తిసంలో బాప్తిసం తీసుకున్నట్లయితే తిరిగి లేచిన అనుభవం, మృతులలో నుండి తిరిగి లేచిన అనుభవం, పాత రోత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి యొక్క బాప్తిసాన్ని తీసుకుంటారు.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ రక్షించబడ్డాము. ఎలా రక్షించబడుతుంది? మొదట నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి, ఆ తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఈ విధంగా నీ ఆత్మ రక్షించబడుతుంది. ఈ ఆత్మ రక్షించబడుటకు విశ్వాసం గలవారమై ఉండాలి. విశ్వాసం లేకుండా ఏది కూడా మనము చేయలేము. విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది. దేవుని యందు కూడా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి రక్షణను కాపాడుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. అలాంటి ఆత్మీయ స్థితిలో మీరు అందరూ ఉందరుగాక. మీ ఆత్మ రక్షించబడిందా? మీ ఆత్మ ఇంతకే రక్షణలోకి వచ్చిందా? మీ ఆత్మను రక్షించుకోవాలంటే నువ్వు చేయాల్సిన క్రియలు నువ్వు చేసావా? నోటితో ఒప్పుకుంటున్నావా యేసయ్య దేవుడని, మృతులలో నుండి లేచినాడని నోటితో ఒప్పుకుంటున్నావా? కొంతమంది ఒప్పుకుంటారు కానీ హృదయమందు విశ్వాసం ఉంచరు. కొంతమంది నోటితో ఒప్పుకుంటారు, హృదయమందు విశ్వాసం ఉంచుతారు, కానీ బాప్తిస్మం అనేటువంటి కార్యంను చేసుకోరు. ఇవన్నీ ఇలాగ ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తావో, వెంటనే బాప్తిస్మముకు ఆటంకం ఏమీ లేదు, ఇంకా లేదు. అప్పుడే నువ్వు బాప్తిజం తీసుకోవాలి. దేవుని బిడ్డగా నువ్వు చేర్చబడి నీ ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. నీ ఆత్మను రక్షించువాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు అనే పేరుకి అర్థమే రక్షకుడు, ఆత్మలను రక్షించడానికి వచ్చిన దేవుడు. ఈరోజైనా నమ్ము, ఈరోజైనా దేవుణ్ణి తెలుసుకో, ఈరోజైనా దేవుని యొక్క గొప్పతనం తెలుసుకో. ఆయన మరణం నుండి జయించిన దేవుడు అని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొందు. నమ్మి నోటితో ఒప్పుకొని విశ్వసించి బాప్తిసం తీసుకో. నీ ఆత్మను కాపాడుకో. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించను, ఆశ్రయించను. ఆత్మను రక్షించుకునేవారుగా ఉండాలి తప్ప ఆత్మను పోగొట్టుకోకుండా, ఆత్మను నాయన దుష్టుని పాలు చేయకుండా, నీకు లోబడి నీ వాక్య ప్రకారంగా నాయన నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.